0 రన్స్ 2 వికెట్లు. ఇలాంటి చెత్త బ్యాటింగ్ మనం దాదాపు ఏ టీం నుంచి ఊహించాం. అలాగే ఇంత అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కూడా టీమ్స్ నుంచి రావడం చాలా అరుదు. కానీ నిన్న శ్రీలంక బంగ్లా మ్యాచ్లో ఇదే జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆసియా కప్ 2025 సీజన్లో భాగంగా శనివారం బంగ్లాతో జరిగిన మ్యాచ్లో శ్రీలంక యూనిటీగా ఆడి 6 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధిస్తే బంగ్లా దిక్కుమాలిన ఆటతో చెత్త ఓటమి మూటగట్టుకుంది. ఒక్క పరుగు కూడా చేయకుండానే 2 వికెట్లు పారేసుకున్న బంగ్లా టీం ఆ తర్వాత కూడా వరుసగా వికెట్లు పోగొట్టుకుంది. బంగ్లా బ్యాటింగ్ చూస్తే ఒకానొక టైంలో 53/5 స్కోర్తో అసలు 100 రన్స్ అయినా చేస్తారా అనే డౌట్ వచ్చింది. అయితే జాకిర్ అలీ 41, షమీం హుస్సేన్ 42 నిలకడగా ఆడడంతో 20 ఓవర్లలో ఎలాగోలా కష్టపడి 139 రన్స్ చేయగలిగింది బంగ్లా టీం. అయితే బౌలింగ్లో లంక బ్యాటర్ల ముందు బంగ్లా తేలిపోయింది. ఒక్కరంటే ఒక్కరు కూడా లంక ఓపెనర్లు నిశాంక, వన్ డౌన్ బ్యాట్స్మెన్ మిషిరాని కట్టడి చేయలేకపోయారు. దీంతో 14.4 ఓవర్లలోనే 4 వికెట్లు పోగొట్టుకుని 9.54 రన్ రేట్తో 140 రన్స్ చేసిన శ్రీలంక మ్యాచ్ గెలిచేసింది. ఈ విన్తో టోర్నీలో లంక ఓపెనింగ్ అదిరిందన్నమాట. ఇక లంక ఆట తీరు చూస్తే సూపర్ 4లో మనకి చాలా టఫ్ ఫైట్ ఇచ్చే ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి లంక బౌలింగ్ ఎదుర్కొనేందుకు మన టీమిండియా ఇప్పటి నుంచే స్ట్రాటజీ సెట్ చేసుకుంటే బెటర్.